ప్రొఫైల్ మోడల్ ఇది. ఓకే. ఇంకొక స్క్రూ అనేది అనిపించదు మీరు చూసుకుంటే. మీకు ఏంటంటే సాఫ్ట్ క్లోజ్ సౌండ్ కూడా అంత రాదు మీకు. ఆటోమేటిక్ అదే సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. 15 years వారంటీ ఇస్తాం. 15 years వరకు వారంటీ ఇస్తాం. ఏ ప్రాబ్లం అయినా మేము వేస్తాం. 4mm షీట్ థిక్నెస్, 3mm షీట్ థిక్నెస్ అంత మనకి. ఓకే. ఇలాంటి డిజైన్ కాకుండా ప్లెయిన్స్ లో కూడా ఇలా కలర్స్ ఉన్నాయి. బెడ్రూమ్స్ కిచెన్ విత్ బాస్కెట్ తో కలిపి 1.5 lakh వరకు అయితే సెక్షన్స్ పెద్దగా కనిపిస్తుంది. ఇంజిన్ కనిపిస్తే హ్యాండిల్ వస్తుంది. మ్యాగ్నెట్ సౌండ్ వస్తుంది లైట్ గా మీకు. ఓకే. క్లోజ్ చేసినప్పుడు ఇందులో మీకు హ్యాండిల్ అనేది, స్క్రూస్ అనేది, ఇంజిన్ అనేది ఏం కనిపించదు. టోటల్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు. సో ఊరికి ఎలా అంటే కూడా మెల్లగా క్లోజ్. టోటల్ అల్యూమినియం ఇంటీరియర్ వర్క్, అల్యూమినియం కబోర్డ్స్, బెడ్రూమ్ కబోర్డ్స్, కిచెన్ కబోర్డ్స్, స్మాలర్ కిచెన్ అన్నీ చేస్తాము. హే ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈ వీడియోలో చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. అండ్ మనకి ఇంటీరియర్లో లైక్ కబోర్డ్స్, ఈ వుడ్ వర్క్ ఉంటుంది కదా, మనం ఎంత కాస్ట్ హౌస్ పెట్టి కొన్నా మళ్ళీ ఆ వుడ్ వర్క్ ఇప్పుడు రేట్ని బట్టి ఇలా చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. అండ్ అది ఎన్ని రోజులు గ్యారంటీగా ఉంటుంది ప్రోడక్ట్ అనేది కూడా మనకు తెలియదు. దానికి ఆల్టర్నేటివ్గా మనకి కొత్త వర్షన్ ఒకటి లాంచ్ చేశారండి. ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్, సికింద్రాబాద్ పద్మరావ్ నగర్లో వీళ్ళ ఆఫీస్ ఉంది. మనం ఇక్కడికి వచ్చి వీడియో షూట్ అనేది చేస్తున్నాము. ఇదేంటంటే అల్యూమినియంతో చేసిన ర్యాక్స్, ఇవన్నీ కబోర్డ్స్ కావచ్చు. కంప్లీట్ హౌస్ అండి. ఒక 2 BHK 1000 SFT ఉండేది మీకు బేసిక్ 1,20,000 నుంచి కంప్లీట్ వర్క్ అనేది చేసేస్తారు. అంటే వుడ్ వర్క్ ఏదైతే మనం వుడ్తో చేపిస్తామో అదంతా కూడా ఈ అల్యూమినియం దీంతో చేస్తారట. మ్యాక్సిమమ్ 2 BHK హౌస్కి 3,40,000 పెడితే ఎక్స్ట్రీమ్ వర్క్ అనేది వచ్చేస్తుందట. వీళ్ళు 3 to 4 daysలో కూడా ఈ వర్క్ని ఫినిష్ చేసేస్తారటండి. అంటే మీ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి, అంటే లైక్ పెయింటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు చెప్తే కనుక జస్ట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని క్విక్గా చేస్తారు. హైదరాబాద్ అండ్ తెలంగాణ వర్క్స్ అయితే వీళ్ళు లైక్ మంత్లీ ఒక 20-30 ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నారంట. మంచి టీం అయితే ఉంది వీళ్ళ దగ్గర. అసలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కలర్స్, ఎలాంటి బడ్జెట్, ఎలా ఉంటుంది వర్క్ అనేది వీడియోలో నీట్గా సార్ చూపించబోతున్నారు. చూద్దాం పదండి. హాయ్ అండి, నమస్తే. సో అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అసలు ఈ మీ బిజినెస్ మోడల్ గురించి తెలియని వాళ్ళు, కొత్తగా ఏదైనా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఇప్పుడు మా కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్స్. టోటల్ అల్యూమినియం ఇంటీరియర్ వర్క్, అల్యూమినియం కబోర్డ్స్, బెడ్రూమ్ కబోర్డ్స్, కిచెన్ కబోర్డ్స్, స్మాలర్ కిచెన్ అన్నీ చేస్తాము. ఓకే. మీకు ఒకవేళ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఈ మోడల్ అంతా చేస్తాం మేము. ఓకే. ఇప్పుడు ఇదైతే మనకు ఓపెన్ డోర్ అల్యూమినియంలో. మనకు ఓపెన్ డోర్ ఇట్లా వస్తుంది. దాదాపు అయితే అన్నిట్లో సెల్ఫ్స్ ఉంటాయి, వాల్ సెల్ఫ్స్. ఇక్కడ సెల్ఫ్ లేదు కాబట్టి బాక్స్ వర్క్ చేసినాం టోటల్. మీకు ఇట్లా సెల్ఫ్లు ఉండి ఉన్నాయనుకోండి, ఒక పర్ ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ విత్ కిచెన్ వచ్చి 1.2 lakh to 1.5 lakh వరకు అవుతుంది మనకి. అంతే. బెడ్రూమ్స్ కిచెన్ విత్ బాస్కెట్ తో కలిపి 1.5 lakh వరకు అయిపోతుంది. సెల్ఫ్లు ఉంటాయి. లేకపోతే సెల్ఫ్ లేకపోతే ఇదే మోడల్ మీకు 2.5 lakh వరకు కంపల్సరీ అవుతుంది. ఎన్ని రోజులు తీసుకుంటారండి? ఇప్పుడు మనకు ఒక 3 days to 4 days అంతే ఒక ఫ్లాట్ టోటల్. ఓకే. అంటే వుడ్ వర్క్ కి ఆల్టర్నేటివ్ గా ఇది తీసుకొచ్చారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీగా. ఏంటి మెయిన్ రీజన్? ఏంటంటే చెదలు పడుతుంది, మెయిన్ వాటర్ ప్రూఫ్ ఉండదు, ఫైర్ ప్రూఫ్ ఉండదు. ఇదైతే మనకు ఫైర్ అసిస్టెంట్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకు లైఫ్ ఒకటి ఎక్కువ ఇస్తుంది. ఇంకోటి 15 years వారంటీ ఇస్తాం. 15 years వరకు వారంటీ ఇస్తాం. ఏ ప్రాబ్లం అయినా మేము ఇస్తాం. సర్వీస్ చార్జ్ తీసుకుంటాం వచ్చినాము. ఓకే. ఓన్లీ 3-4 days లోనే సెట్ చేసేస్తారు. టోటల్ అయిపోతుంది. ఈ కలర్స్ మా ఇష్టమా? ఏ ఈ కలర్స్ ఉంటాయి మన డిజైన్ లో ఒక 20 కలర్స్, ప్లెయిన్ లో ఒక 20 కలర్స్ వరకు ఉంటాయి అల్యూమినియం లో. ఓకే. ఇప్పుడు ఇదైతే ఓపెన్ డోర్స్ చూసిరు కదా, స్లైడింగ్ అయితే మీకు ఇట్లా వస్తుంది. ఓకే. మీకు స్లైడింగ్ మోడల్ అయితే ఇట్లా వస్తుంది బెడ్రూమ్స్ లలో. దాదాపు అయితే ఎక్కువ స్లైడింగ్ చేస్తారు అల్యూమినియం లో. స్లైడింగ్ చేస్తే ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. డోర్ వేస్తే ఏంటంటే మీకు కొంచెం దిగే ఛాన్సెస్ ఉంటుంది మీకు డోర్ వెయిట్ బట్టి. ఇందులో అయితే మీకు ఏం ఖరాబ్ అనేది కాదు. అంటే ఇక్కడ కూడా ఇలాంటి కలర్స్ పెట్టుకోవచ్చు, కలర్ అయినా పెట్టుకోవచ్చు మనకి. ఓకే. స్లైడింగ్ అయితే ప్రైస్ వేరియన్స్ ఏమైనా ఉంటుందా? లేదు, ఓపెన్ డోర్ అయినా స్లైడింగ్ అయినా ఒకవేళ మీకు గ్లాస్ వేయించుకున్నా, మిర్రర్ వేయించుకోవాలనుకున్నా మొత్తం టోటల్ సేమ్ ప్రైస్ తీసుకుంటాం. అల్యూమినియం, ఆ లోపల ఆ ర్యాక్ కూడా అల్యూమినియం, పైన వేసిన షీట్ కూడా అల్యూమినియం. చెక్క అనేది ఉండదు అసలు. చెక్క అనేది పీవీసీ అనేది WPC ఏం ఉండదు. టోటల్ అల్యూమినియం షీట్. హౌసెస్ కి, ఆఫీసెస్ కి, అలా ఆఫీసెస్ కి ఎక్కువ ఇప్పుడు మనకి ఫ్లాట్లలో ఎక్కువ చేస్తాము. ఓల్డ్ ఫ్లాట్స్ ఉంటాయి, సెల్ఫ్ చేసి ఉంటాయి, ఆ ఫ్లాట్స్ అయితే ఎక్కువ చేస్తాము. మంత్లీకి ఒక 10 to 12 flats వరకు చేస్తాము. సూపర్ అండి. సో మీరు కూడా ఏదైనా ఓల్డ్ హౌస్ ని కొంచెం రీమోడలింగ్ చేయాలి, లేదంటే ఇలా చేసుకోవాలి కబోర్డ్స్ అనుకునే వాళ్ళకి ఫ్లాట్లలో ఆల్రెడీ సెల్ఫ్ చేసే ఉంటున్నాయి కదా మనకు వాళ్ళతోని. అయితే మనకు తక్కువ రేట్లో అయిపోతుంది, లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. కొంతమంది ఓన్లీ కిచెన్ కే చేసుకోవాలనుకుంటుంటారు తక్కువ బడ్జెట్ తో. ఓన్లీ కిచెన్ అయితే ఎంత అవ్వచ్చు? అయితే మీకు 40,000 to 35,000 లోపు అవ్వచ్చు. బాస్కెట్స్ లేకపోతే, బాస్కెట్స్ ఉంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే.
సో దీని తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను కొన్ని వీడియోస్ మీకు డిస్ప్లే చేస్తానండి. వాళ్ళు ఆల్రెడీ చేసిన వర్క్స్ అవన్నీ కూడా. ఒకవేళ అల్మార్ టైప్ లేదు, ఐరన్ లో అల్మార్ వద్దు, మాకు ఐరన్ అనేది వాడుకోవద్దు అంటే ఇట్లా కూడా చేస్తున్నాం. ఓకే, అల్మార్ టైప్ చేస్తాం మీకు. ఇప్పుడు ఓపెన్ చేసిన సెల్స్ ఇస్తాం టోటల్. ఓకే, కావాలంటే ఒక ఓపెన్ డోర్ ఇచ్చి లోపల సేఫ్టీ లాకర్ లెక్క కూడా ఇస్తాం మీకు. కస్టమైజేషన్ చేస్తాం మీకు. నైస్ అండి. ఓకే, ఇదైతే ఇట్లా వస్తుంది. అయితే స్టాండర్డ్ ప్రైస్ ఇది 1.5 lakh to 1.2 lakh వరకు అవుతుంది ఒక హౌస్ ఫ్లాట్ టోటల్ 2 BHK. ఇంకొంచెం ఎక్కువ రేట్ కావాలన్నా ఇంకొంచెం ఎక్కువ రేట్ కూడా చూపిస్తాం. మెజర్మెంట్స్ వైజ్ ఉంటుందా? రైట్, మెజర్మెంట్ వైస్ ఉంటుంది టోటల్. అంటే అప్రాక్సిమేట్ గా మీరు చెప్తున్నారు. చేస్తూనే ఉంటాం కాబట్టి మాకు ఐడియా వస్తుంది. ఓకే డన్ అండి. సో ఈ రూమ్ లో ఇది ఒక డిజైన్ చూసాము. సో ఇంకొక రూమ్ లో కూడా ఇంకొక డిజైన్ చేసి ఉంచారండి, అది కూడా చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఏంటండి ఇందాక చూసిన రూమ్ కి దీనికి? అది మనకి ఆటో క్లోజ్ అనేది కాదు, మనకి టోటల్ ఇంగ్లీష్ మ్యాగ్నెట్స్ అవి కనిపిస్తాయి అంతే మనకి. ఒకవేళ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతామంటే ప్రొఫైల్ మోడల్ ఇది. ఓకే, ఇంకొక స్క్రూ అనేది కనిపించదు మీరు చూసుకుంటే. మీకు ఏంటంటే సాఫ్ట్ క్లోజ్ సౌండ్ కూడా అంత రాదు మీకు. ఆటోమేటిక్ అదే సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. స్లైడింగ్ సిస్టమ్ ప్రొఫైల్ మోడల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది మనకి 1.5 lakh వరకు అయింది, 2.5 to 2.8 వరకు అవుతుంది ఇదైతే పర్ ఫ్లాట్. ఈ మోడల్ అయితే మీకు ఓపెన్ డోర్స్ కూడా ఇందులోనే కలిసిపోతాయి. హ్యాండిల్ కూడా టోటల్ సాఫ్ట్ క్లోజ్ ఆటో క్లోజ్ వస్తుంది మనకి. ఓకే, పైన కింద అంతా కలిపి మీరు ఒక హౌస్ మొత్తానికి చెప్తున్నారు. 2 bedroom హౌస్ కి అప్రాక్సిమేట్ ప్రైస్. ఓకే, ఓకే, ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అన్నారు కదా? కలర్స్ ఉంటాయి, మీ కలర్స్ ఆప్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రే మార్బుల్ ఉన్నది, కొత్త డిజైన్ ఇది మనకి. న్యూ డిజైన్, కొత్త డిజైన్ ఓపెన్ డోర్స్. ఓకే, సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఇట్లా ఇస్తాం ప్రొఫైల్లో మనకి. ఓకే అండి. సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయన్నారు కదా, అవి ఒకసారి చూపిద్దామా ఏమేమి కలర్స్ ఉన్నాయో? చూపిస్తాం. ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఈ షీట్, ఈ కలర్స్ డిజైన్స్ ఇక్కడ చూపిస్తున్నాము. వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి రెండు సేమ్ రేట్ ఉంటాయి మనకి అన్ని క్యాటలాగ్స్. మీకు ఇది చూసుకుంటే 3mm, ఇది 3mm షీట్ అంటారు, ఏసీపీ షీట్. సింగిల్ సైడ్ కలర్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇది చూసుకున్నా మీకు ఇందులో డబుల్ సైడ్ సేమ్ కలర్ ఉంటుంది మనకి. ఎప్పుడన్నా మీకు పిల్లలు ఏమైనా డ్యామేజ్ చేసినా అని మళ్ళీ తిప్పేసుకోవచ్చు. ఆ క్యాటలాగ్ ఏమో టోటల్ ఇట్లుంటుంది, 4mm షీట్ థిక్నెస్, డబుల్ సైడ్ సేమ్ కలర్ వస్తుంది అండి మనకి. ఓకే, సో థిక్నెస్ కూడా ఇలా. ఓకే, 4mm షీట్ థిక్నెస్, 3mm షీట్ థిక్నెస్ అంత మనకి. ఓకే, ఇలాంటి డిజైన్ కాకుండా ప్లెయిన్స్ లో కూడా ఇలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ మెటాలిక్ షేడ్స్. అండ్ ఇవన్నీ దీనికి వీటికి ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ కంపెనీ ఒకటే చేంజ్ ఉంటుంది. ఓకే, కంపెనీ మీకు అందులో కలర్ సరిపోకపోతే ఇందులో చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి. సో ఇలా కూడా మీకు మోర్ కలర్ ఆప్షన్స్ చాయిసెస్ అయితే అవైలబుల్ ఇస్తున్నారు. సో టీవీ యూనిట్ లాగా సెట్ చేశారు. ఇది కూడా టోటల్ వాల్ ప్యానెలింగ్ చేసేస్తాం షీట్. డైరెక్ట్ ఒక స్క్రూ అనేది అనిపించదు, సిలికాన్ తో పేస్ట్ చేసేస్తాం మనకి. ఓకే, కింద బాక్స్ వర్క్ ఇచ్చేసినాం సింపుల్ ఉండేటట్టు. కలర్ మల్టీ కలర్ పెట్టినాం. ఇది కూడా మనకి కొత్త డిజైన్ ఇది. ఓకే, ఇది కూడా రెండు సైడ్ సేమ్ కలర్ ఉంటుంది మనకి షీట్, బ్యాక్ సైడ్ కూడా. ఇంకా క్లాసీ లుక్ అంటే వుడెన్ లుక్, వుడెన్ కలర్స్ కూడా పాత అయిపోతుంది మనకి, ఓల్డ్ మోడల్ అయిపోతుంది. మార్బుల్ అనేది ఎక్కువ నడుస్తుంది, అందుకే మొత్తం మార్బుల్ వేయించినాం మీరు. సో ఈ రూమ్ సెటప్ అంతా ఇట్లా మార్బుల్.
ఓకే, అంటే ఇంట్లో కూడా మనకి టీవీ యూనిట్ దగ్గర ఒక షేప్, ఇంకొక 2 బెడ్రూమ్స్ లో వేరే వేరే, కిచెన్ లో 4-5 కలర్స్ వరకు చేసుకోవచ్చు. నైస్. ఓకే, సో ఒకవేళ ఓన్లీ టీవీ క్యాబినెట్ సెట్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది? ఓన్లీ టీవీ ఒక్కటంటే మన సైజ్ బట్టి ఉంటుంది ఏమన్నా. ఇప్పుడు సపోజ్ అయితే ఒక 25 to 30,000 వరకు పడుతుంది మనకి. ప్రొఫైల్ మోడల్ ఆటో క్లోజ్ ఉంటుంది మనకి. ఓకే ఓకే స్క్రూ అనేది కనిపించదు. ఓకే, ఈ రూమ్ లో మనకి పూజా గది సెట్ చేసి చూపిస్తున్నారండి, చెప్పండి సార్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్రొఫైల్ మోడల్, ఇది ఆటో క్లోజ్ ఉంటుంది మీకు. ఓకే, ఆటో క్లోజ్ అవుతుంది మీకు. ఇందులో చూసుకుంటే ఇందులో సెక్షన్స్ పెద్దగా కనిపిస్తుంది, ఇంజిన్ కనిపిస్తే, హ్యాండిల్ వస్తుంది, మ్యాగ్నెట్ సౌండ్ వస్తుంది లైట్ గా మీకు. ఓకే, క్లోజ్ చేసినప్పుడు ఇందులో మీకు హ్యాండిల్ అనేది, స్క్రూస్ అనేది, ఇంజిన్ అనేది ఏం కనిపించదు, టోటల్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు. సో ఊరికి ఎలా అంటే కూడా మెల్లగా క్లోజ్ అయిపోతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అంతే మనకి. అది పెద్ద బడ్జెట్, పెద్ద వేరియన్స్ ఉండకపోవచ్చు. వేరియన్స్ ఏముండదు. సపోజ్ 1.5 అయితే మీకు 2.5, 2.2 వరకు అయిపోతుంది మీకు. మొత్తం అంటే మీరు చెప్పేది మొత్తం హౌస్ కి ఇలాంటి డోర్, టోటల్ పూజ, కిచెన్, బాస్కెట్స్, టీవీ యూనిట్ అంతా కలుపుకుంటాం. ఓకే ఓకే అండి. సో ఇలా పూజా వాటిల్లో కూడా చాలా ఆప్షన్స్ ఇస్తారు కదా మీరు. ఇక్కడ ఈ కటింగ్ వర్క్ అనేది మీరు గూగుల్లో చూసి మాకు పంపిస్తే సేమ్ అదే డిజైన్ చేసి ఇచ్చేస్తాం. సూపర్. ఓకే, అదే చేసిస్తాం. ఓకే, అంటే ఇది జస్ట్ మనకి శాంపుల్ గా చూపించాను. ఒకవేళ కిచెన్ లో మీ క్లైన్ గ్లాసెస్ లోపల ఏమైనా ట్రాన్స్పరెంట్ కనిపించాలి అని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో వీటిలో కూడా 2 టైప్స్ ఇస్తున్నారు కదా ఆప్షన్. మనకి మ్యాగ్నెటిక్ ఉంటే అట్లా కొంచెం సౌండ్ వచ్చింది, ఇట్లా కొంచెం సౌండ్ వస్తుంది మీకు. లైఫ్ అయితే రెండు సేమ్ ఇస్తుంది మనకి. ఏంటంటే సెక్షన్స్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది అంతే. మీకు ఒకవేళ అంత కావాలంటే సెక్షన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు. ఇప్పుడు గ్రే కలర్ అయితే మీరు వేరే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఒకవేళ మీకు సజ్జ మీద బెడ్రూమ్లలో సజ్జ మీద వస్తాయంటే ఇట్లా చూసుకోండి ఒకసారి, శాంపుల్ ఇట్లా ఓకే. స్లైడింగ్ పెట్టుకోవచ్చు. సో మీరు చెప్పింది 1.5 lakh 2 lakhs అనేది ఇట్లా మొత్తం హౌస్ మొత్తం కవరేజ్ తోటి టోటల్ కవర్ అయిపోతే మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు మనం. అదే మనము ఇప్పుడు ఇది అల్యూమినియం ఈ వర్క్ కాకుండా మనకి వుడెన్ తో చేయాలంటే మినిమం 7 lakhs అవుతుంది కదండి. వుడెన్ లో మీకు 4.5 lakhs 4 lakhs నుంచి బేసిక్. మీకు ఇంకా ఇందులో ఏమైనా రిపేర్ చేసుకోవచ్చు. మేము 15 years వరకు వారంటీ ఇస్తాము. మీకు ఒకవేళ ఫ్యూచర్ లో మాకు ఇవి షీట్స్ మనకి చేంజ్ చేయాలన్నా టోటల్ మీకు 1 lakh లో షీట్ మొత్తం చేంజ్ చేసి ఇస్తాం. మళ్ళీ 15 years ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి మీకు. ఓకే అండి, నైస్. వీటిలో కూడా ఇంకా కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. ఓకే అండి, ఇక్కడ ఒక కిచెన్ బాస్కెట్స్, మోడ్యులర్ కిచెన్ బాస్కెట్స్. మీకు 6 బాస్కెట్ సెట్ వస్తుంది టోటల్. మాక్సిమం ఎక్కడైనా 6 బాస్కెట్ సెట్ వేస్తాం. 6 బాస్కెట్ సెట్ టోటల్ అల్యూమినియం తో బాక్స్ చేస్తాం. SS బాస్కెట్స్ వస్తాయి. మీకు బాస్కెట్స్ ఏమైనా జంగ్ ఏమైనా పట్టినా ఫ్రీ రీప్లేస్మెంట్ చేస్తాం మేము. లైఫ్ టైం వారంటీ ఉంటుంది మనకు బాస్కెట్స్. ఓకే, మీకు సాఫ్ట్ క్లోజ్ కావాలంటే సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది ఇందులో. ఆటో నార్మల్ అంటే నార్మల్ ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, సో ఏదైనా కానీ విత్ ఇన్ 3-4 days లో మనకి సెట్ చేసి టోటల్ ఏమన్నా 4 days లోపలనే ఉంటుంది వర్క్. సూపర్ అండి. అంటే విత్ ఇన్ సైట్ అంతా రెడీ ఉంటుంది మీది. పెయింటింగ్ వర్క్, టైల్స్ వర్క్ ఇవన్నీ అయిపోతే లాస్ట్ లో మేము చేసేస్తాం. ఓకే, మీరు ఓన్లీ హైదరాబాద్ బయట కూడా వెళ్ళి చేస్తారు? హైదరాబాద్ తెలంగాణ. ఆంధ్ర ఎందుకు చేయరండి? మాకు ఇక్కడనే వర్క్ చాలా వచ్చేస్తుంది. ఓకే డన్ అండి. సో ఫైనల్ గా ఏమైనా చెప్తారా సార్ వ్యూవర్స్ కి? లైక్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ బడ్జెట్ గా కూడా చేస్తున్నారండి. బడ్జెట్ అయితే మంచిగా ఉంటుంది. ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ కావాలన్నా అని నంబర్ చూసుకొని చేయండి. సైట్ అంతా రెడీ ఉంటేనే పిలవండి. ఎందుకంటే పెయింటింగ్ వర్క్ కాకముందు పిలిచి మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ఒకసారి పిలిస్తే మాకు కూడా టైం వేస్ట్. ముందైతే కావాలంటే కాంటాక్ట్ చేసుకొని మీరు మాట్లాడుకొని పెట్టుకొని మీరు విజిట్ కి అయితే కనుక లైక్ మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 4 days అనే చెప్తున్నారు. ఏంటంటే విజిట్ చార్జ్ అనేది కూడా ఏం తీసుకోము మేము కాబట్టి. విజిట్ చార్జ్ తీసుకోము. ఓకే, అపాయింట్మెంట్ బేస్డ్ మీరు కొంచెం నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఆ టైంలో పిలిస్తే సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.